ఒకటి కాదు మల్టిపుల్ రంగాలున్నాయి. ఒకటి బులియన్ ట్రేడర్స్ డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతారు. బంగారం వర్తకులు వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. దాంతో పాటు బంగారం కార్మికులు చూసుకుంటే అక్రాస్ దగ్గర దగ్గర ఒక 1,00,00,000 మంది ఇండియా మొత్తం ఈ డైరెక్ట్ ఇండస్ట్రీలో గోల్డ్ ఆర్గనైజ్డ్ స్మిత్. ఉన్నారు. సో, వాళ్ళందరికీ కూడా కొంచెం పని తగ్గే అవకాశం ఉంది. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇది ఇంపోర్ట్ బదులు ఇప్పుడున్న బంగారాన్ని రీసైకిల్ చేయడం, ఎవరైతే బ్యాంకుల్లో పెట్టుకున్నారో ఆర్ ఒట్టి బంగారం రూపాయలు పెట్టుకున్నారో వాళ్ళు రేటు పెరిగితే ఓపెన్ మార్కెట్లో అమ్మితే ఏంటంటే అట్లీస్ట్ యూఎస్ డాలర్ కన్జంప్షన్ కాదు, లోకల్ సర్క్యులర్ ఎకానమీ పెరుగుతుంది, డిమాండ్ కొంచెం తగ్గొచ్చు. ఏంటంటే కాకపోతే ఒక్కటి ఇబ్బంది అయ్యేది మాత్రం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. మనం ఇండియా డైమండ్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీకి ఎక్స్పోర్ట్స్ చాలా పెద్ద అమౌంట్ ఉంటాయి. వాటి ఇండస్ట్రీస్కి మాత్రం కొంచెం ఇబ్బంది రావచ్చు. సో అండ్ అదర్వైజ్ ఇదంతా కూడా టెంపరరీ. మనం ఇవంతా గోల్డ్ రిస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం 3 నుంచి 6 నెలల వరకు ఉంచి ఒక్కసారి కొంచెం పరిస్థితులు ఇంప్రూవ్ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ $60 నుంచి $70 మధ్యలో వస్తే స్లోగా అన్నీ తగ్గిస్తుంది. ఎందుకంటే మన ఎకానమీ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది సైజ్. సో మనము ఎక్కువ రోజులు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఓపెన్ మార్కెట్ అయిపోయింది. సో కాకపోతే ఏంటంటే ఈ టెంపరరీగా యుద్ధం అన్సర్టెనిటీ మనం అనుకున్నాం ఏంటంటే 15 రోజుల నుంచి 1 మంత్లో ఇరాన్, అమెరికా మధ్యలో యుద్ధం ఆగిపోతుంది అనుకున్నాం. బట్ ఏంటంటే ఇరాన్ని తక్కువ అంచనా వేశారు. ఇరాన్ యుద్ధాన్ని 2 నెలల వరకు లాగింది. సో ఇప్పుడు యుద్ధం ఇంకొక 1 మంత్ వరకు కంటిన్యూ అవకాశం ఉంది, ఆర్ 1.5 మంత్ వరకు. అందుకోసమే ఈ సన్నద్ధం మనంతల మనం సన్నద్ధం అవడానికి మాత్రమే ప్రభుత్వం తీసుకున్న చర్యలు తప్పించి ఇది లాంగ్ టర్మ్ ఇబ్బందులు మాత్రం ఎటువంటివి లేవండి.